ఈ చిన్న పాపను తన తల్లి వదిలేసి వేరొక పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. అయితే తల్లి తనను ఎందుకు వదిలేసిందో తెలియక ఈ పాప బాధతో కుమిలిపోతూ ఉంటుంది. ఇదే సమయంలో పాప తండ్రి కూడా తన భార్య వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం చూసి ఎమోషనల్ అవుతూ ఒక్కసారిగా రక్తపు వాంతులు చేసుకుని స్పృహ కోల్పోతాడు. వెంటనే డాక్టర్ వచ్చి చికిత్స చేసినప్పటికీ అప్పటికే ఇతడు గుండెపోటుతో మరణిస్తాడు. అలా తండ్రి కూడా మరణించడంతో ఈ పాప అనాథలా మారుతుంది. అదే సమయంలో తల్లి తన పెళ్లి ముగించుకుని వెళ్లిపోతూ ఉండగా పాప ఏడుస్తూ తన తల్లి కారు వెనకాల ఏడుస్తూ పరిగెడుతూ ఉంటుంది. అయితే తల్లికి తన కూతురు ఏడుపు వినిపించి వెనకాల వస్తుంది నా కూతురు లాగా ఉందని అంటుంది. కాని ఈమె తండ్రి నీ కూతురు ఎప్పుడో చనిపోయింది, ఇప్పుడు నువ్వు నీ కొత్త జీవితంపై దృష్టిని పెట్టు అని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి తన తండ్రి చెప్పిన మాటలను నమ్మేస్తుంది. నిజానికి ఈ అమ్మాయి తన కూతుర్ని ఇలా కావాలని వదిలేయలేదు. కాకపోతే ఇదంతా ఈమె తండ్రి ఆడిన ప్లాన్. వాస్తవానికి ఈ అమ్మాయి కోటీశ్వరుల కుమార్తె. కాని ఈమె పేద వ్యక్తితో ప్రేమలో పడి అతడిని వివాహం చేసుకుని ఆడపిల్లకు జన్మిస్తుంది. అయితే వీళ్ల పాప 5వ పుట్టినరోజున ఈ అమ్మాయి తండ్రి వీళ్లు ఉంటున్న ఇల్లు కనిపెట్టి ఈమె భర్తను కుట్టి తన కూతుర్ని అక్కడ నుండి తీసుకువెళ్లిపోతాడు. అలాగే ఈమెకు డబ్బున్న వ్యక్తితో మరొక పెళ్లి చేయాలని అనుకుంటాడు. అప్పుడు భర్త తన భార్యను వదులుకోవటం ఇష్టం లేక వాళ్ల కారు వెనకాల పరిగెత్తగా అతడికి ఒక్కసారిగా యాక్సిడెంట్ అవుతుంది. అయితే తన భర్త అలాగే కూతురుకి యాక్సిడెంట్ అవ్వడం చూసి ఈమె షాక్లో స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత ఈమెకు మెలకువ రాగా నా భర్తను అలాగే కూతుర్ని చూడాలని వెళ్లడానికి ప్రయత్నించగా తండ్రి ఈమెను ఆపి నీ కూతురు చనిపోయిందని నకిలీ డెత్ సర్టిఫికెట్ తెచ్చి ఈమెను నమ్మిస్తాడు. అలాగే నీ భర్త నా దగ్గర డబ్బులు డిమాండ్ చేసి కోట్లు తీసుకుని నీకు విడాకులు ఇచ్చి నిన్ను వదిలేసి పారిపోయాడని అబద్ధం చెప్తాడు. మొదట ఈమె తన తండ్రి మాటలను నమ్మదు. కాని 2వ గర్భంతో ఉన్న తనని చూడడానికి కూడా తన భర్త రాకపోవడంతో అతడు నిజంగానే మోసం చేశాడని భావించి తండ్రి ఏర్పాటు చేసిన పెళ్లికి ఒప్పుకుంటుంది. నిజానికి ఈమె భర్తకు యాక్సిడెంట్ వల్ల కాలు విరగడంతో నెల రోజులుగా మంచం మీదనే ఉంటాడు. కాని తన భార్యకు 2వ పెళ్లి జరుగుతుందని తెలుసుకుని ఇతడు తన కూతురుతో పెళ్లి జరిగే ప్రదేశానికి రాగా మామగారు ఈమెను పెళ్లి దగ్గరకు రానివ్వడు. అలాగే భార్యకు మరొక పెళ్లి అవ్వడం చూసి ఇతడు గుండె ఆగి చనిపోతాడు. కాని ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.